శాంతి. బాబా నిరంతర యోగిగా కావాలి అని చెప్తారు. నిరంతరం నన్ను స్వయాన్ని ఆత్మగా భావిస్తూ జ్ఞాపకం చేయండి అంటారు. ఈరోజు మురళిలో బాబా తక్కువలో తక్కువ 8 గంటలైనా మీరు బాబా స్మృతిలో ఈశ్వరీయ సేవలో గడపాలి అని అన్నారు. ఎంత వీలైతే అంత సమయం తీసి ఆత్మను పావనంగా తయారు చేసుకునేందుకు బాబా స్మృతిలో ఉండే ప్రయత్నం చేయాలి. బాబా ఈరోజు అడిగారు, కరెంట్ ఎవరికి లభిస్తుంది బాబా నుండి? ఎలాంటి పిల్లలు బాబా నుండి కరెంటుని తీసుకోగలుగుతారు? ఈ కరెంట్ ఎలాంటిది? మన లోపల ఉన్నటువంటి దివ్యత్వాన్ని జాగృతం చేసేటువంటి కరెంట్, మన లోపల ఉన్న శక్తులన్నింటినీ వెలికి తీసేటువంటి కరెంట్. ఈ కరెంట్ ఎంత మనం తీసుకుంటే, ఈ పవర్ ఎంత మనం జనరేట్ చేస్తే, ఎంత మనం స్వీకరిస్తే అంతగా మన లోపల మార్పు వస్తుంది. ఇది 4th నవంబర్ మురళి. మధురమైన పిల్లలు, మీ లోపాలను తొలగించుకోవాలనుకుంటే సత్యమైన హృదయంతో బాబాకు వినిపించండి. బాబా మీకు లోపాలను తొలగించుకునే యుక్తిని తెలియజేస్తారు. మధురమైన పిల్లలు, మీ లోపాలను తొలగించుకోవాలనుకుంటే సత్యమైన హృదయంతో, ఎంత ట్రూ హార్ట్తో మనం బాబాకి వినిపిస్తామో సత్యతతో, అంతగా బాబా మన లోపాలను తొలగించుకునేందుకు మనకి యుక్తిని కూడా తెలియజేస్తారు. ప్రశ్న: తండ్రి కరెంట్ ఏ పిల్లలకు లభిస్తుంది? బాబా నుండి కరెంట్ ఏ పిల్లలకి లభిస్తుంది? జవాబు: ఏ పిల్లలైతే నిజాయితీగా సర్జన్కు తమ రోగాన్ని వినిపిస్తారో బాబా వారికి దృష్టిని ఇస్తారు. బాబాకు ఆ పిల్లలపై చాలా దయ కలుగుతుంది. ఈ పిల్లల్లో ఈ భూతం తొలగిపోవాలి అని లోపల అనిపిస్తుంది. బాబా వారికి కరెంటుని ఇస్తారు, అంటే ఎక్స్ట్రా సకాష్ని ఇస్తారు. బాబా దృష్టి పడుతుంది ఆ పిల్లలపైన, వీళ్ళలో నిజంగా ఈ లోపం తొలగిపోవాలి అని బాబాకి దయ కలుగుతుంది. ఓం శాంతి. బాబా పిల్లలను ప్రశ్నిస్తూ ఉంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి, బాబా నుండి ఏమైనా లభించిందా? ఏ ఏ విషయాలలో లోటు ఉంది? ప్రతి ఒక్కరూ తమలో తాము చూసుకోవాలి. నారదుని ఉదాహరణ ఉంది కదా, లక్ష్మిని వరించేందుకు అర్హునిగా ఉన్నావా అని నీ ముఖాన్ని చూసుకో అద్దంలో అని అన్నారు. అంతే, నారదుడికి రియలైజేషన్ కలిగింది. మరి బాబా కూడా పిల్లల్ని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అంటున్నారు. మీరు లక్ష్మిని వరించేందుకు అర్హులుగా అయ్యారా? ఏమనుకుంటున్నారు? ఒకవేళ అవ్వట్లేదు, లక్ష్మి వరించే విధంగా అంత యోగ్యత నాలో లేదు అనుకుంటే ఏమేం లోపాలు ఉన్నాయి? వాటిని తొలగించుకునేందుకు పిల్లలు పురుషార్థం చేస్తారు. లోపాలను తొలగించుకునేందుకు పురుషార్థం చేస్తున్నారా, లేక అసలు చేయడమే లేదా? కొందరైతే పురుషార్థం చేస్తూ ఉంటారు. కొత్త కొత్త పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. మీలో మీరు చూసుకోండి, నాలో లోపాలేమీ లేవు కదా, ఎందుకంటే మీరందరూ పర్ఫెక్ట్గా అవ్వాలి. పర్ఫెక్ట్గా తయారు చేసేందుకే బాబా వస్తారు. అందుకే లక్ష్యము, ఉద్దేశం యొక్క చిత్రాన్ని కూడా ఎదురుగా ఉంచారు. మిమ్మల్ని మీరు లోపల ప్రశ్నించుకోండి, మేము వీరిలా పర్ఫెక్ట్గా అయ్యామా? ఆ భౌతికమైన విద్యను చదివించే టీచర్ మొదలైన వారంతా ఈ సమయంలో వికారులుగానే ఉన్నారు. వీరు అంటే లక్ష్మీనారాయణులు సంపూర్ణ నిర్వికారీలకు ఉదాహరణ. అర్థకల్పం మీరు వీరి మహిమనే చేశారు. కావున ఇప్పుడు మిమ్మల్ని మీరుగా ప్రశ్నించుకోండి, మాలో ఏమేం లోపాలున్నాయి, వాటిని తొలగించుకొని మేము మా ఉన్నతిని చేసుకోవాలి అని ఆలోచించండి. మరి తండ్రికి చెప్పాలి, బాబా మాలో ఈ లోపం ఉంది, అది మా నుండి తొలగడం లేదు, ఏదైనా ఉపాయం ఉంటే తెలియచేయండి అని బాబాకు చెప్పాలి. రోగము సర్జన్ ద్వారానే తొలగుతుంది కదా. కొందరు అసిస్టెంట్ సర్జన్లు కూడా చురుకుగా ఉంటారు. డాక్టర్ల నుండి కాంపౌండర్లు నేర్చుకుంటారు, చురుకైన డాక్టర్లుగా అయిపోతారు.
కావున నిజాయితీగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నాలో ఏమేం లోపాలు ఉన్నాయి? ఏ లోపాలు ఉన్న కారణంగా నేను ఈ పదవిని పొందలేను అని చెక్ చేసుకోండి. ఏ లోపం నన్ను ఈ పదవికి వంచితం చేస్తుంది, ఈ పదవి నుండి నన్ను చాలా దూరం చేస్తుంది అని తనని తాను ప్రశ్నించుకోవాలి. మీరు ఈ విధంగా తయారవ్వవచ్చు అని బాబా అయితే అంటారు కదా. లోపాలను తెలియజేస్తే తండ్రి సలహా ఇవ్వగలుగుతారు. రోగాలైతే ఎన్నో ఉన్నాయి. అనేకులలో లోపాలు ఉన్నాయి. కొందరిలో చాలా క్రోధం ఉంది, లోభం ఉంది. ఇతరుల చేత జ్ఞానధారణ చేయించాలి అంటే ముందు అసలు స్వయంలో జ్ఞానధారణ జరగాలి కదా. బాబా రోజు ఎంతో అర్థం చేయిస్తారు. వాస్తవానికి ఇంతగా అర్థం చేయించవలసిన అవసరమే కనిపించడం లేదు. మంత్రం యొక్క అర్థాన్ని బాబా అర్థం చేయిస్తారు. బాబా అయితే ఒక్కరే. అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి మరియు వారి నుండి ఈ వారసత్వాన్ని పొంది మనం ఈ విధంగా తయారవ్వాలి. ఇతర స్కూల్స్లో అయితే పంచవికారాలపైన విజయాన్ని పొందాలి అనే విషయమే ఉండదు. ఈ విషయం ఇప్పుడే ఉంటుంది. దీనిని బాబా వచ్చి అర్థం చేయిస్తారు. మీలో ఏవైతే భూతాలు ఉన్నాయో, ఏవైతే దుఃఖాన్ని కలిగిస్తున్నాయో వాటిని వర్ణించినట్లయితే వాటిని తొలగించుకునేందుకు బాబా యుక్తిని తెలియజేస్తారు. అంటే బాబా ముందు ఎక్స్ప్రెస్ చేయాలి వాటిని. బాబా ఇలా ఉంది నా ప్రాబ్లం, ఇలా నాకు ఆలోచనలు కలుగుతున్నాయి, నా వల్ల కావట్లేదు వీటిని సమాప్తం చేసుకోవడం. బాబా మీరు ఏదైనా యుక్తిని తెలియచేయండి అని బాబాని అడగండి. బాబా ఈ భూతాలు మమ్మల్ని విసిగిస్తున్నాయని చెప్పాలి. భూతాలను తొలగించే వారి ముందు వర్ణన చేయడం జరుగుతుంది కదా. మీలో ఆ భూతాలేవీ లేవు. ఈ పంచవికారాల రూపీ భూతాలు జన్మజన్మాంతరాలుగా ఉన్నాయని మీకు తెలుసు. ఇంకా వేరే ఏ రకమైనటువంటి భూతాల విషయం బాబా చెప్పట్ల. పంచవికారాలనే బాబా భూతాలు అని అంటున్నారు. నాలో ఏ భూతాలు ఉన్నాయో అని చూసుకోవాలి. వాటిని తొలగించుకునేందుకు మరి సలహా కూడా తీసుకోవాలి. కళ్ళు కూడా ఎంతగానో మోసగిస్తూ ఉంటాయి. అందుకే బాబా అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇతరులను కూడా ఆత్మగా భావించే అభ్యాసం చేయండి. ఈ యుక్తితో మీ యొక్క ఈ రోగం తొలగిపోతుంది. ఏంటి యుక్తి? ఏం చెప్పారు బాబా? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఎదుటి వారిని కూడా ఆత్మగా చూసే అభ్యాసం చేయాలి. మనం అందరము ఆత్మలం. కావున ఆత్మలంతా పరస్పరం సోదరులు. శరీరం అయితే లేదు. ఆత్మలమైన మనమందరము తిరిగి వెళ్ళబోతూ ఉన్నామని మీకు తెలుసు. కనుక స్వయాన్ని చూసుకోవాలి. మేము సర్వగుణ సంపన్నులుగా అయ్యామా, లేక మాలో ఏ అవగుణాలు ఉన్నాయి? అప్పుడు తండ్రి కూడా కూర్చొని ఆ ఆత్మను చూస్తారు. ఆ ఆత్మలో ఈ లోపాలు ఉన్నాయి కావున తనకు శక్తిని ఇద్దాము అని ఈ పిల్లలు ఈ విఘ్నం నుండి దూరం అవ్వాలి, ఈ విఘ్నం ఆ పిల్లల యొక్క జీవితం నుండి తొలగిపోవాలి అని బాబా కూడా ఎక్స్ట్రా కరెంట్ ఇస్తారు. ఒకవేళ సర్జన్ దగ్గరే దాచిపెడితే ఇకేం చేయగలుగుతారు సర్జన్ మాత్రం? మీరు మీ అవగుణాలను తెలియజేస్తూ ఉంటేనే కదా బాబా కూడా సలహా ఇవ్వగలిగేది. ఏ విధంగా ఆత్మలైన మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. బాబా మీరెంత మధురమైన వారు, మమ్మల్ని ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేస్తారు. ఇలా తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ భూతాలన్నిటినీ పారదోలగలుగుతారు. మీరు అలా బాబా స్మృతిలో ఉంటే భూతాలన్నీ పారిపోతాయి అంటున్నారు. ఏదో ఒక భూతం అయితే తప్పకుండా ఉంటుంది కదా. మరి చెక్ చేసుకోండి. బాబా స్మృతితో ఆ భూతాన్ని తొలగించుకోండి. బాబా మాకు దీని యుక్తిని తెలియచేయండి అని సర్జనైన తండ్రికి తెలియచేయండి. లేకపోతే ఎంతో నష్టం వాటిల్లుతుంది. అలా వినిపించడం ద్వారా బాబాకి కూడా ఈ మాయాభూతాలు ఈ పిల్లల్ని బాగా విసిగిస్తున్నాయే, ఏం చేద్దామని బాబా కూడా ఆలోచిస్తారు. దయ కలుగుతుంది బాబాకు. భూతాలను పారద్రోలేవారైతే ఒక్క బాబాయే. యుక్తిగా పారద్రోలుతారు. ఈ పంచభూతాలను పారద్రోలండి అని అర్థం చేయించడం జరుగుతుంది. అయినా ఈ భూతాలైతే పారిపో. కొందరిలో విశేషంగా ఉంటాయి, కొందరిలో తక్కువగా ఉంటాయి. కానీ ఉండడమైతే తప్పకుండా ఉన్నాయి.
తక్కువ ఎక్కువ అందరిలో కనబడుతున్నాయి. వీరిలో ఈ భూతం ఉంది అని తండ్రి గమనిస్తారు. దృష్టి ఇచ్చే సమయంలో లోపల అనిపిస్తుంది కదా, ఇతనైతే చాలా మంచి పిల్లలు, ఇతనిలో వేరే మంచి మంచి గుణాలన్నీ ఉన్నాయి, కానీ ఇతను ఏమీ మాట్లాడరు, ఎవరికీ అర్థం చేయించలేరు, మాయ వీరి గొంతు మూసేసినట్లయింది అని ఇతని గొంతు తెరుచుకుంటే ఇతరుల సేవను కూడా చక్కగా చేయగలుగుతారని బాబా కనిపిస్తుంది. దృష్టి ఇస్తున్న సమయంలో బాబా గ్రహించగలుగుతారు పిల్లల స్థితిని చూసి. ఇతరుల సేవలో స్వయం యొక్క సేవ కూడా ఇమిడి ఉంటుంది. మీరు శివబాబా సేవను ఎందుకు చేయరు? శివబాబా తాను స్వయమే సేవ చేయడానికి వచ్చారు కదా. ఈ జన్మ జన్మాంతరాల భూతాలను పారద్రోలాలి అని వారు చెప్తారు. బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. వృక్షం మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ ఉంటుందని, ఆకులు రాలిపోతూ ఉంటాయని కూడా మీకు తెలుసు. మాయ విఘ్నాలను కలిగిస్తుంది. కూర్చొని ఆలోచనలు మారిపోతాయి. ఏ విధంగా సన్యాసులకు ద్వేషం కలిగితే ఒక్కసారిగా మాయమైపోతారు. ఏ కారణము ఉండదు, ఏ మాట ఉండదు. కనెక్షన్ అయితే అందరికీ తండ్రితోనే ఉంటుంది కదా. పిల్లలైతే నంబర్ వారీగా ఉన్నారు. వారు కూడా తండ్రికి సత్యంగా తెలియజేసినట్లయితే ఆ లోపాలు తొలగిపోగలవు మరియు ఉన్నతమైన పదవిని కూడా పొందగలుగుతారు. కొందరు తెలియజేయని కారణంగా తమని తాము చాలా నష్టపరుచుకుంటూ ఉంటారు. ఇది బాబాకు తెలుసు. ఎంత అర్థం చేయించినా కానీ అదే పని చేస్తూ ఉంటారు. మళ్ళీ అదే పని చేయడం మొదలు పెడతారు. మాయ పట్టేసుకుంటుంది. మాయారూపి కొండ చిలువ ఉంది. అది అందరినీ కడుపులో వేసుకొని కూర్చుంది. కొండ చిలువ ఉన్నట్టుగా అదే ఆకారంతో మనిషిని లోపలికి స్వాలో చేస్తుంది. అలా పీల్చేసి మింగేస్తుంది. ఊబిలో గొంతు వరకు కూరుకుపోయారు. బాబా ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇంకే విషయమూ లేదు, కేవలం 2 తండ్రులు ఉన్నారు అని చెప్పండి. కేవలం ఈ ఒక్క విషయం అర్థం చేయించినా చాలు. ఒకరేమో లౌకిక తండ్రి, మరొకరేమో పారలౌకిక తండ్రి. లౌకిక తండ్రి అయితే సత్యయుగం నుండి మీకు అందరికీ వేరువేరుగా లభిస్తూనే ఉన్నారు. కలియుగంలో కూడా ఉన్నారు. సత్యయుగంలో పారలౌకిక తండ్రి లభిస్తారని మాత్రం కాదు, అక్కడ అసలు వారి పరిచయమే ఉండదు. పారలౌకిక తండ్రి అయితే ఒకేసారి వస్తారు. పారలౌకిక తండ్రి వచ్చి నరకాన్ని స్వర్గంగా చేస్తారు. భక్తి మార్గంలో వారిని ఎంత పూజిస్తూ ఉంటారు, తలుచుకుంటారు. శివుని మందిరాలైతే చాలా ఉన్నాయి. ఎక్కడైనా చూడండి, పాతబడిపోయినటువంటి గుళ్ళన్నీ శివాలయాలుగానే ఉంటాయి. ప్రతి ఊరిలో కూడా శివాలయం అనేది తప్పనిసరిగా ఉంటుంది. శివుడికి ఉన్నన్ని మందిరాలు ఇంకెవరికీ లేవనే చెప్పాలి. అక్కడికి వెళ్ళి మీరు వారికి శివుడి యొక్క పరిచయాన్ని ఇవ్వవచ్చు. డైరెక్ట్గా పరిచయం ఇవ్వలేరు కదా. అందుకని ఎందుకు పూజిస్తాము శివుణ్ణి అని ముందు అడగండి. వీరు శరీరధారి అయితే కాదు కదా, మరి వీరు ఎవరు? వీరిని పరమాత్మ అని అంటారు కదా. అలా యుక్తిగా నెమ్మదిగా ఒక్కొక్క ప్రశ్న వేస్తూ శివుడి యొక్క పరిచయాన్ని ఇవ్వండి. వీరిని తప్ప ఇంకెవరిని పరమాత్మ అని అనలేరు. శివ పరమాత్మ అంటారు. కావున ఇలా చెప్పండి, ఈ పరమాత్మ తండ్రి కదా. వీరిని ఖుదా అని కూడా అంటారు, అల్లా అని కూడా అంటారు. ఎక్కువగా పరంపిత పరమాత్మ అని అంటారు. మరి పరంపిత పరమాత్మ నుండి ఏం లభిస్తుంది అన్నది కూడా మీకేమైనా తెలుసా అని అడగండి. భారత్లో శివుడి నామాన్ని ఎంతగానో తలుచుకుంటారు. శివ జయంతి పండుగను కూడా జరుపుకుంటారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. తండ్రి వివిధ రకాలుగా ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఎవరి వద్దకైనా వెళ్ళవచ్చు, కానీ చాలా శీతలతతో నమ్రతతో మాట్లాడాలి. మీ పేరైతే భారత్లో ఎంతగానో వ్యాపించి ఉంది. మీరు కొద్దిగా మాట్లాడినా వీరు బీకేలు అని వెంటనే అర్థం చేసుకుంటారు. గ్రామాలు మొదలైన చోట్లయితే చాలా అమాయకులుగా ఉంటారు. కావున మందిరాల్లోకి వెళ్ళి సేవ చేయడం చాలా సహజం.
మీరు వచ్చినట్లయితే మేం మీకు శివబాబా జీవిత గాథను వినిపిస్తాము. మీరు శివుణ్ణి పూజిస్తారు కదా! మరి వారి నుండి మీరు ఏం కోరుకుంటున్నారు? మేమైతే మీకు వారి పూర్తి జీవన గాథ గురించి తెలియజేయగలుగుతాము అని చెప్పండి. తర్వాత రోజు మళ్ళీ లక్ష్మీనారాయణల మందిరంలోకి వెళ్ళండి. మీ లోపల సంతోషం ఉంటుంది. గ్రామాల్లో సేవ చేయాలి అని పిల్లలు కోరుకుంటారు. అందరికీ తమ తమ వివేకం ఉంది కదా. తండ్రి అంటారు, మొట్టమొదట శివబాబా మందిరంలోకి వెళ్ళండి. ఆ తర్వాత లక్ష్మీనారాయణల మందిరంలోకి వెళ్ళి వారిని అడగండి, వీరికి ఈ వారసత్వం ఎలా లభించింది? మీరు వచ్చినట్లయితే మేం మీకు ఈ దేవీ దేవతల 84 జన్మల కథను వినిపిస్తాము అని చెప్పండి. గ్రామవాసులను కూడా మేల్కొల్పాలి. మీరు వెళ్ళి ప్రేమగా అర్థం చేయిస్తారు. ఇలా చెప్పాలి, మీరొక ఆత్మ, ఆత్మయే మాట్లాడుతుంది. శరీరం అయితే అంతమైపోతుంది. ఇప్పుడు ఆత్మలమైన మనము పావనంగా తయారై పరమాత్మ తండ్రి వద్దకి వెళ్ళాలి. వారు ఏం చెప్తున్నారు మరి? నన్ను స్మృతి చేయండి. ఈ విషయాలను ఇలా మనం చెప్పడంతో వినగానే వారికి చాలా ఆకర్షణ కలుగుతుంది. ఎంతగా మీరు దేహీ అభిమానులుగా వినిపిస్తారో, ఆత్మాభిమాని స్థితిలో ఉండి చెప్తారో అంతగా మీలో ఆకర్షణ కలుగుతుంది వారికి. అంటే వీళ్ళు చెప్పే మాటల్లో నిజంగా చాలా బలం ఉంది, చాలా సత్యత ఉంది, ఇది నిజం అనిపిస్తుంది అని అనుకుంటారు. ఇప్పుడు అంతగా ఈ దేహం మొదలైన వాటిపై, పాత ప్రపంచంపై మీకు వైరాగ్యం రాలేదు. ఈ పాత శరీరాన్ని వదిలేయాలనైతే మీకు తెలుసు కదా. దీనిపై ఎందుకు మమకారం పెట్టుకోవాలి? శరీరం ఉన్నా కూడా శరీరంపై ఎటువంటి మమకారం ఉండకూడదు. లోపల ఇదొక తపన మీలో ఉండాలి అంటున్నారు. ఇదే తపన ఉండాలి. ఇప్పుడు ఆత్మలమైన మేము పావనంగా మా ఇంటికి వెళ్ళాలి అని. మళ్ళీ మనస్సుకు ఇలా కూడా అనిపిస్తుంది, ఇటువంటి బాబాను మేము ఎలా వదిలిపెట్టి వెళ్ళగలుగుతాము? ఇంటికి వెళ్ళడం అంటే నిజంగా ఇంట్లో పరంధామంలో బాబా పక్కనే ఉన్నా కూడా నేను తండ్రి పక్కనే ఉన్నాను అనే సంతోషము, ఆనందం ఏమైనా కలుగుతుందా? తెలియదు. అక్కడ వెళ్ళి ఉంటామంతే. కానీ ఎవరి పక్కన ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఇక్కడ ఎంత ఫ్రీగా ఉన్నాను, ఎంత శాంతిగా ఉన్నాను, ఈ అనుభూతులేవి అక్కడ ఉండవు. శాంతిలో ఆత్మ నిద్రపోతున్నట్టుగా ఉంటుంది అంతే. మరి ఇటువంటి బాబా అయితే మళ్ళీ ఎప్పుడు లభించరు. కావున ఇటువంటి ఆలోచనలను చేయడం ద్వారా తండ్రి కూడా గుర్తుకు వస్తారు, ఇల్లు కూడా గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మనము ఇంటికి వెళ్తాం. 84 జన్మలు పూర్తయ్యాయి. పగల్పూట మీ వ్యాపారాలు మొదలైనటువంటి వాటిని చేసుకోండి. గృహస్థ వ్యవహారంలో అయితే ఉండవలసిందే. అందులో ఉంటూ కూడా మీరు బుద్ధిలో ఇది ఉంచుకోండి, ఇవన్నీ అంతమైపోనున్నాయి. ఇప్పుడిక మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. బాబా చెప్తారు, గృహస్థ వ్యవహారంలో కూడా తప్పకుండా ఉండాలి, లేకపోతే ఎక్కడికి వెళ్తారు? వ్యాపారాలు మొదలైనవన్నీ చెయ్యండి, గృహస్థంలో ఉండండి, మీ పిల్లల్ని చూసుకోండి, అంటే బాధ్యతల్ని నిర్వర్తించండి. కానీ బుద్ధిలో ఇది గుర్తుండాలి, ఇవన్నీ అంతమైపోనున్నాయి. మొదట మనం ఇంటికి వెళ్తాం, ఆ తర్వాత సుఖధామంలోకి వస్తాం. మీకు ఎంత సమయం లభిస్తే అంత మీరు ఇలా మీలో మీరే మాట్లాడుకుంటూ ఉండాలి. ఎంతో సమయం ఉంది. 8 గంటలు వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి, 8 గంటలు విశ్రాంతి కూడా తీసుకోండి. మిగిలిన 8 గంటలు ఈ తండ్రితో ఆత్మిక సంభాషణ చేసి వెళ్ళి ఈశ్వరీయ సేవ కూడా చేయాలి. ఎంత సమయం లభిస్తే అంత సమయం శివబాబా మందిరంలోకి వెళ్ళి, లక్ష్మీనారాయణల మందిరంలోకి వెళ్ళి సేవ చేయండి. మందిరాలైతే మీకు ఎన్నో లభిస్తాయి కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా శివుని మందిరాలైతే తప్పకుండా ఉంటాయి. పిల్లలైన మీ కొరకు ముఖ్యమైనది స్మృతి యాత్ర. స్మృతిలో ఎక్కువగా ఉంటే మీరు ఏది కోరుకుంటే అది లభించగలదు. ప్రకృతి దాసిగా అయిపోతుంది. ఎవరైతే బాగా స్మృతిలో ఉంటారో వారికి నిజంగా ప్రకృతి దాసి అయిపోతుంది. వాళ్ళు ఏ సంకల్పం చేస్తే అది తీరిపోతుంది. వారి ముఖం కూడా ఎంతో ఆకర్షించే విధంగా ఉంటుంది. ఇంకా ఏమీ అడగవలసిన అవసరం ఉండదు.
సన్యాసుల్లో కూడా కొందరు పక్కాగా ఉంటారు. మేము బ్రహ్మతత్వంలోకి వెళ్ళి లీనమైపోతాము అన్న నిశ్చయంతో ఉంటారు. ఈ నిశ్చయంలో చాలా పక్కాగా ఉంటారు. మేము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాము అన్న అభ్యాసం వారికి ఉంటుంది. కానీ వారు తప్పుడు మార్గంలో ఉన్నారు. బ్రహ్మంలో లీనమయ్యేందుకు ఎంతో కష్టపడతారు, కానీ ఎవరు అలా లీనం అవ్వరు. భక్తిలో సాక్షాత్కారాల కొరకు ఎంతగా కష్టపడతారు, తమ జీవితాన్ని కూడా ఇచ్చేస్తారు. ఆత్మహత్య అనేది ఉండదు, జీవహత్యయే ఉంటుంది. ఆత్మహత్య అని దేన్నైతే మనం అనుకుంటున్నామో అది వాస్తవంగా జీవహత్య. ఆత్మ అయితే సదా జీవించే ఉంటుంది, ఆత్మకు మరణం ఉండదు. అది వెళ్ళి ఇంకొక శరీరాన్ని అనగా ఇంకొక జీవితాన్ని గడుపుతుంది. పిల్లలైన మీరు సేవ అభిరుచిని ఎంతగానో కలిగి ఉండాలి. అప్పుడు బాబా కూడా గుర్తొస్తారు. ఇక్కడ కూడా మందిరాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. మీరు యోగంలో పూర్తిగా ఉంటూ ఎవరికైనా ఏదైనా చెప్తే వారికి ఇంకా వేరే ఆలోచన ఏది రాదు. యోగం చేసేవారి బాణం పూర్తిగా తగులుతుంది. మీరు ఎంతో సేవ చేయవచ్చు, ప్రయత్నించి చూడండి. కానీ మొదట తనలో తాను చూసుకోవాలి. నాలో ఏవైనా మాయాభూతాలు ఇంకా మిగిలి ఉన్నాయా? మాయాభూతాలు ఉన్నవారు విజయవంతులైతే కాలేరు. సేవ అయితే ఎంతో ఉంది. బాబా అయితే వెళ్ళలేరు కదా, ఎందుకంటే వీరితో పాటు శివబాబా కూడా ఉన్నారు. ఈ తండ్రిని మనం చెత్తలోకి ఎక్కడికి తీసుకెళ్తాము? వారు ఎవరితో మాట్లాడాలి? తండ్రి అయితే పిల్లలతోనే మాట్లాడతారు కదా. కావున పిల్లలే సేవ చేయాలి. సన్ షోస్ ఫాదర్ అన్న గాయనం కూడా ఉంది. బాబా అయితే పిల్లలను చురుకైన వారిగా తయారు చేశారు కదా. సేవ అభిరుచి ఉన్న మంచి మంచి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. మేము పల్లెటూర్లలోకి కూడా వెళ్ళి సేవ చేస్తామని అంటారు. బాబా అంటారు, మంచిది, చేయండి. కేవలం ఫోల్డింగ్ చిత్రాలు మీతో పాటు ఉండాలి. చిత్రాలు లేకుండా ఎవరికైనా అర్థం చేయించడం కష్టం అనిపిస్తుంది. రాత్రింబవళ్ళు ఇదే ఆలోచన ఉంటుంది. ఇతరుల జీవితాన్ని ఎలా తయారు చేయాలి, మాలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని ఎలా తొలగించుకోవాలి, ఉన్నతిని ఎలా పొందాలి, మీకు సంతోషం కూడా కలుగుతుంది. ఇలా ఆలోచిస్తూ ఉంటే, చింతన చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ కాగలుగుతారు అంటున్నారు బాబా. బాబా వీరు 8-9 నెలల యొక్క పిల్లలే అని కొందరిని పరిచయం చేస్తారు. ఇటువంటి వారు ఎంతోమంది వెలువడతారు, త్వరగా సేవకు యోగ్యులుగా అవుతారు. ప్రతి ఒక్కరికి ఈ ఆలోచన కూడా ఉంటుంది. మేము మా గ్రామాన్ని పైకి తీసుకురావాలి, మా సహచరులైన మా సోదరులకు సేవ చేయాలి అని అందరూ అనుకుంటారు. దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటారు. సేవా అభిరుచి చాలా ఉండాలి. ఒకే చోట ఉండిపోకూడదు, చుట్టూ తిరుగుతూ ఉండాలి. సమయం అయితే చాలా తక్కువగా ఉంది కదా. వాళ్ళవి ఎంత పెద్ద పెద్ద ఆశ్రమాలు తయారవుతాయి. కొత్త ఆత్మ వచ్చి ప్రవేశిస్తుంది, తాను కూర్చొని ఏదో ఒక శిక్షణను ఇస్తుంది. దాంతో వారి పేరు కూడా బాగా ప్రఖ్యాతమవుతుంది. ఇక్కడైతే అనంతమైన తండ్రి కూర్చొని కల్పకృతం వలె శిక్షణను ఇస్తారు. ఈ ఆత్మిక కల్పవృక్షం వృద్ధి చెందుతుంది. నిరాకారి వృక్షం నుండి నంబర్ వారీగా ఆత్మలు వస్తాయి. అంటే పైన ఉన్నటువంటి పరంధామం వృక్షం, ఆత్మల వృక్షం నుండి క్రిందకు వస్తూ ఉంటాయి నెంబర్ వారీగా. శివబాబా యొక్క పెద్ద మాల లేక వృక్షము తయారై ఉంది. ఈ విషయాలన్నింటినీ తలుచుకోవడం ద్వారా కూడా బాబా స్మృతి కలుగుతుంది. అప్పుడు ఉన్నతి త్వరగా జరుగుతుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తక్కువలో తక్కువ 8 గంటలు తండ్రితో ఆత్మిక సంభాషణను చేస్తూ శీతలతతో మరియు నమ్రతతో ఆత్మిక సేవను చేయాలి. సేవలో సఫలతను పొందేందుకు లోపల మాయకు చెందిన ఎలాంటి భూతం ఉండకూడదు.
సెకండ్ పాయింట్, మీతో మీరు మాట్లాడుకోవాలి. ఇది ఏదైతే మేము చేస్తున్నామో ఇదంతా వినాశనం అవ్వనున్నది. మేము మా ఇంటికి వెళ్తాము, మళ్ళీ సుఖధామంలోకి వస్తాము అని. ఇలా మనకి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా 8 గంటలు పురుషార్థం చేయండి, 8 గంటలు మీరు సేవతో పాటు స్మృతి ఉండాలి అంటున్నారు. ఆత్మిక సేవ ఎలా చేయాలి అంటే వినమ్రత, శీతలత. ఫైర్ అయిపోతూ గట్టిగా వాదించుకొని చెప్పేలాంటి జ్ఞానం కాదు ఇది. చాలా శీతలంగా నమ్రతతో చెప్పాలి. అప్పుడే సేవలో సఫలత లభిస్తుంది. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారు? స్వచింతన కోసం మనకి మనం చెకింగ్ చేసుకుంటూ చింతన చేసుకునే విషయాలు మనలో మనం మాట్లాడుకుంటూ ఉండాలి. వరదానం, అచంచల నిశ్చయము ద్వారా సహజ విజయాన్ని అనుభవం చేసే సదా హర్షిత నిశ్చింత భవ. అచంచల నిశ్చయము ద్వారా సహజ విజయాన్ని అనుభవం చేసే సదా హర్షిత నిశ్చింత భవ. వివరణ, నిశ్చయానికి గుర్తు సహజ విజయం. కానీ నిశ్చయం అన్ని విషయాలలోనూ కావాలి. కేవలం తండ్రిపై నిశ్చయమే కాదు, స్వయంపై, బ్రాహ్మణ పరివారంపై మరియు డ్రామాలోని ప్రతి దృశ్యంపై సంపూర్ణ నిశ్చయం ఉండాలి. చిన్న విషయానికే నిశ్చయం చెలించే విధంగా ఉండకూడదు. సదా ఈ స్మృతి ఉండాలి: విజయం అనే తలరాత చెదరదు. విజయం అనే తలరాత చెదరదు. ఇటువంటి నిశ్చయ బుద్ధి గల పిల్లలు ఏమైంది, ఎందుకయింది, ఇలాంటి అనేక రకాల ప్రశ్నల నుండి కూడా అతీతంగా సదా నిశ్చింతంగా సదా హర్షితంగా ఉంటారు. స్లోగన్, సమయాన్ని నష్టపరిచేందుకు బదులుగా వెంటనే నిర్ణయాన్ని తీసుకొని విషయాన్ని పరిష్కరించండి. ప్రొలాంగ్ చేస్తూ సమయాన్ని వృధా చేయకండి. సమయాన్ని నష్టపరుచుకునేందుకు బదులుగా ఏ విషయం ఉన్నా దాన్ని వెంటనే నిర్ణయం తీసుకొని పరిష్కారం చేసేయండి అంటున్నారు. ఈరోజు స్వమానము: నేను సదా హర్షిత నిశ్చింత ఆత్మను. నేను సదా హర్షిత మరియు నిశ్చింత ఆత్మను. ఓం శాంతి.